హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టీఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి 2024 షిఫ్ట్ 1లో 22 జూలై రోజు జరిగిన పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఎస్జిటిలో మ్యాథ్స్ కంటెంట్ నుంచి 18 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి హాఫ్ మార్క్ కనుక టోటల్ 9 మార్క్స్ వస్తాయి. ఎస్జిటి పేపర్లో మ్యాథ్స్ కంటెంట్కి 9 మార్క్స్ ఉంటాయి. ఈ పేపర్లో ఉన్న 18 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజంలో ఒక కోణము 48 డిగ్రీస్ మరియు మిగిలిన రెండు కోణాలు 1/4:2/3 నిష్పత్తిలో ఉంటే ఆ త్రిభుజం యొక్క రెండు కోణాలు వరుసగా అన్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు, ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తము 180 డిగ్రీస్ అని తెలుసు. అందులో ఒక కోణం ఆల్రెడీ ఇచ్చిండు. మనకు ఒక కోణం ఎంత ఇచ్చిండు? 48 డిగ్రీస్ ఇచ్చిండు. మిగిలిన రెండు కోణాలు ఒకటి 1/4, ఇంకొకటి 2/3, 1/4:2/3 రేషియోలో ఉంటాయి. ఆ రిమైనింగ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ది 4తో క్యాన్సిలేషన్ అయితే ఉండాలి, సెకండ్ది 3తో డినామినేటర్ కనుక ఇక్కడ 3తో క్యాన్సిలేషన్ అయితే ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఇది 4తోన క్యాన్సిలేషన్ అవుతుంది, 4 8 అవుతుంది. ఇది 3తోన కాదు కనుక ఇది ఆన్సర్ కాదు. ఇది ఇక్కడ 4తో ఛాన్స్ ఉంది, 4 9 ఇది 3తో క్యాన్సిలేషన్ అవుతుంది కనుక ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 4తో లేదు, ఇది కూడా 4తో ఛాన్స్ లేదు కనుక ఈ రెండు ఆప్షన్స్ కాదు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా లేదంటే దీన్ని సింపుల్గా మనం సింప్లిఫై చేసి రాసుకుంటే ఎంత వస్తుంది? రేషియో 3 1 3 ప్లస్ మల్టిప్లై చేస్తే 4 2 8. అంటే మిగిలిన 2 యాంగిల్స్ అనేది 3:8 రేషియోలో ఉండాలన్నట్టు. ఇప్పుడు ఆప్షన్లో వేస్తే ఈ యాంగిల్ అనేది ఫస్ట్ది 3తోనే పోవాలి, సెకండ్ అనేది 8తోనే పోవాలి. ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 3తో పోదు, సెకండ్ది 8తో పోదు. సెకండ్ ఆప్షన్లో ఇది 3తో పోతుంది, ఇది 8తో పోతుంది. 8 1 8 2 అంటే 8 12 9 6 అవుతుంది. ఇది 3తో పోతుంది కానీ ఇక్కడ 8తో పోదు. ఇది 3తో పోతుంది, ఇది 8తో పోదు కనుక ఓన్లీ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ ఈజ్ 8. రెండు భిన్నాల లబ్ధము 8 ఇచ్చిండు, వాటిలో ఒక ఫ్రాక్షన్ ఇచ్చిండు, సెకండ్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాం. ఇప్పుడు ఆల్రెడీ 4.1/2 ఇచ్చిండు, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చిండు. దీన్ని సింప్లిఫై చేసి రాసుకుంటే 4 2 8 + 1 9 అంటే 9/2 అనేది ఒక ఫ్రాక్షన్ ఇచ్చిండు, ఇంకో వాల్యూ ఇవ్వలేదు, దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇచ్చిండు. వాటి రెండింటి యొక్క ప్రోడక్ట్ 8 అన్నాడు. మనం ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు రెండో ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 9/2 ఉంటే దిస్ రైట్ సైడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఆ 9/2 సైడ్ వస్తే వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 2/9 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 8 2 16/9. క్యాన్సిలేషన్ ఎంత అవుతుంది చూడండి. మ్యాక్సిమం అంటే 9 1 9, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 7 మిగులుతుంది, 7/9 అంటే 1.7/9 అనేది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద క్యూబ్ రూట్ ఆఫ్ 0.000729. దీని యొక్క ఘనమూలం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు 9 క్యూబ్ అనేది 9 క్యూబ్ వాల్యూ 729 అనేది మనకు తెలిసి ఉండాలి ముందు. ఇప్పుడు ఆప్షన్స్లో వస్తే మన క్యూబ్ అన్నప్పుడు ఏమొస్తుంది? 10 క్యూబ్ తీసుకుంటే 3 zeros వస్తాయి. ఓకేనా, ఒక 0 3 zeros కన్వర్ట్ అవుతుంది క్యూబ్ చేస్తే. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 3 zeros ఉన్నాయి. దీన్ని క్యూబ్ రూట్ అప్లై చేసినప్పుడు వస్తుంది సింగిల్ 0 కన్వర్ట్ కావాలి కనుక ఆల్రెడీ 729 అనేది 9 అవుతుంది. ఈ 000 అనేది 0 అయిపోతుంది కనుక 0.09 క్యూబ్ చేస్తే వచ్చేది క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూ అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ 3 నెంబర్స్ 24x³ y⁴ z⁴1, 48x² y³ z³, 72x⁴ y² z⁴. సో కామన్ ఫ్యాక్టర్ ఉమ్మడి కారణం అంటే దీనిలో లీస్ట్ వాల్యూ తీసుకోవాలంటే జీసీడీ అన్నట్టు, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఈ డివైజర్లో మినిమం ఇప్పుడు చూడండి 24 అనేది 24 2 అవుతుంది, 24 3 అవుతుంది. అంటే ఇక్కడ లీస్ట్ అనేది 24 అంటే కామన్ ఫ్యాక్టర్ అనేది 24 అనేది కామన్ వచ్చేస్తుంది. ఆప్షన్స్లో చూడండి 24 ఉన్నది ఒకటే ఆన్సర్ ఉంది, ఇది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు డౌట్ ఉంటే రిమైనింగ్ వాల్యూ చూద్దాం. x³ ఉంది, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x⁴. ఇందులో లీస్ట్ ఎంత? x². నెక్స్ట్ y పవర్ తీసుకుంటే y⁴ ఉంది, ఇక్కడ y³ y² ఉంది, లీస్ట్ ఎంత? y². నెక్స్ట్ జెడ్కి వచ్చేసరికి z⁴1 z³ z⁴ ఉంది, z⁴1. సో ఇట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ 3 టర్మ్స్. సో 24 x² y² z⁴1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ తెలుగు మీడియంలో మిస్టేక్ ఇచ్చింది, ఇక్కడ యాక్చువల్గా z⁴1 ఉండాలి, మిస్టేక్ పడ్డది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ 3D షేప్. కింది వాటిలో 3D ఆకారం ఉన్న ఫిగర్ ఏదైనా అడుగుతున్నాం. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు పెంటగాన్ అంటే 5 సైడ్స్ ఉంటుంది, దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ మీన్స్ 4 సైడ్స్ ఉంటుంది, సర్కిల్ అంటే రౌండ్ షేప్ ఉంటుంది. ఇవన్నీ కూడా 2 డైమెన్షనల్ షేప్స్ ఇవి. ఇక్కడ పిరమిడ్ అనేది 3 డైమెన్షనల్ షేప్. ఇది అది ట్రయాంగిల్ పిరమిడ్ ఉండొచ్చు, స్క్వేర్ పిరమిడ్ ఉండొచ్చు, రెక్టాంగిల్ పిరమిడ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇది 3 డైమెన్షనల్ ఫిగర్ కనుక ఆన్సర్ అనేది ఇక్కడ 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘచతురస్రం యొక్క భుజాలు 11:5 నిష్పత్తిలో ఉన్నాయి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 160 సెంటీమీటర్స్ అయితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అడుగుతున్నాం. ఇక్కడ రెక్టాంగులర్ సైడ్స్ అనేది కూడా జరిగింది. రెక్టాంగులర్ సైడ్స్ అనేది ఏ రేషియోలో ఉంటాయి అంటున్నాడు? 11:5 రేషియోలో ఉంటాయి అంటున్నాడు. 11:5 రేషియోలో ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ అనేది ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బెడ్ అంటే పొడవు ఇంటూ వెడల్పు. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకు ఏరియా అవుతుంది. సో 11 ఫ్యాక్టర్స్ 5 ఫ్యాక్టర్స్ అంటే ఆప్షన్స్లో ఆన్సర్ అనేది కంపల్సరీ 11తో డివిజిబుల్ కావాలి, 5తో డివిజిబుల్ కావాలి. ఇక్కడ చూడండి
ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది 11తో పోతుంది 5తో పోతుంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ ఆప్షన్ కూడా 11తో పోతుంది 5తో పోతుంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ థర్డ్ ఫోర్త్ చూస్తే 5తో పోతుంది కానీ 11తో పోయే ఛాన్స్ లేదు. ఎందుకు? 11 అంటే 5 + 2 7, 7 + 2 9. ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేసి మైనస్ చేస్తే వచ్చే నెంబర్ అనేది 11తో డివిజిబుల్ కావాలి. సో ఇక్కడ కావట్లేదు. సో ఈ రెండు కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక 2 ఆప్షన్స్ వచ్చినాయి కనుక మనం మళ్ళీ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఒకటే ఆప్షన్ వచ్చి ఉంటే మనకు అదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చింది మనకు పెరిమీటర్ ఇచ్చిండు, చుట్టుకొలత ఫార్ములా అయితే మనకు ఆల్రెడీ తెలుసు. చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 160 సెంటీమీటర్స్ ఇచ్చిండు. సో దీనికి ఆల్రెడీ మనకు తెలుసు 2 × లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 160. సో 280 జా. లెంత్ ఆల్రెడీ మనకు 11 పార్ట్స్ ఇచ్చిండు, 11x ప్లస్ b అనేది 5 పార్ట్స్ ఇచ్చిండు, 5x ఈజ్ ఈక్వల్ టు 80. టోటల్ ఎంత? 16 పార్ట్స్. 16 పార్ట్స్కి 80 అయితే ఒక పార్ట్ x ఈజ్ ఈక్వల్ టు 16 5 జా అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? ఒక సైడ్ 11x ఒకటి 5x కనుక ఇది 11 × 5, 5 × 5. సో ఇది ఎంత వస్తుంది? 55 లెంత్, 25 బ్రెడ్త్. ఇప్పుడు మనకి ఏరియా తెలుసు. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? L × D అంటే 55 × 25. ఇప్పుడు చూడండి 25 5 జా 125, ఈ 12 సైడ్ రాసేస్తే 25 5 జా అగైన్ 25 125 ప్లస్ 12 137 అంటే ఎంత వస్తుంది? 1375 అనేది ఏరియా అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద స్మాలెస్ట్ 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్, 4 అంకెల కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య అడుగుతున్నాం. మనకు 4 డిజిట్ నెంబర్ అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది 1000 నుంచి, కానీ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కనుక ఇది ఆన్సర్ కాదు. మనకు ఎక్కడి నుంచి తీసుకోవాలి? 30 తీసుకున్నాం అనుకోండి. 30 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 900 వస్తుంది. మనకు కావాల్సింది 4 డిజిట్. నెక్స్ట్ 31 చెక్ చేద్దాం. 31 స్క్వేర్. జనరల్గా మనం 31 స్క్వేర్ ఎట్లా చేయొచ్చు అంటే ఫస్ట్ 3 స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 9ని 9 కాకుండా 09గా రాసుకుంటున్నాను. నెక్స్ట్ 1 స్క్వేర్ చేయండి. 1 స్క్వేర్ అంటే ఎంత? 1. 1ని కూడా 01గా రాసుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలంటే ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. 3 × 1 3, మళ్ళీ 2 మల్టిప్లై చేయాలి. అంటే 3 × 1 = 3 × 2, 3 × 1 × 2 6. ఈ 6ని ఇక్కడ యూనిట్ డిజిట్ వదిలేసి రాయాలి. 06. 6ని కూడా 06గా రాసాను. ఇప్పుడు యాడ్ చేస్తే 1 0 + 6 6 9 + 0 9 0. ఇక్కడ 0 ఉన్న మనకు దీని వాల్యూ అనేది కన్సిడర్ చేయం కనుక ఇక్కడ ఓన్లీ ఇది కూడా 3 డిజిట్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మనం 32ని చెక్ చేద్దాం. 32 హోల్ స్క్వేర్. సేమ్ ఇదే ప్రాసెస్లో 3 స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? 09. 2 స్క్వేర్ అంటే 04. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పినా మనం 3 × 2 మళ్ళీ దీని అంటే 3 × 2 × 2 3 2 = 6 6 2 = 12. ఈ 12 అనేది యూనిట్ డిజిట్ వదిలేసి రాయమని చెప్పిన. ఇక్కడ 12 రాస్తే ఇప్పుడు యాడ్ చేస్తే 4 0 + 2 2 9 + 1 10 1 అనేది క్యారీ అవుతుంది. ఇక్కడ 1024. ఇది ఫస్ట్ 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఉంది కనుక ఆన్సర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 4a - 3b హోల్ స్క్వేర్. ఇది సింపుల్. a - b హోల్ స్క్వేర్ ఫార్ములాకు ఉంది. a - b హోల్ స్క్వేర్ అంటే మనకు తెలుసు a² + b² - 2ab. ఇక్కడ క్యాపిటల్ A అంటే 4a, b అంటే 3b తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. లేదంటే వెరిఫికేషన్ మెథడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ a = 0 తీసుకున్నాం అనుకోండి, b = 1 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది? 3 × 1 అంటే 9 స్క్వేర్ చేస్తే 2 ఆప్షన్స్ సాటిస్ఫై అవుతాయి. b1 a = 0 తీసుకుంటే, అదే a = 1 b = 0 తీసుకుంటే 4 ఆప్షన్స్ సాటిస్ఫై అవుతాయి. కనుక నేనేం చేస్తున్నా? a = 1 b = 1 తీసుకుంటున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పుడు RHS వాల్యూ కూడా సేమ్ రావాలి. ఎందుకు? ఇది ఈజ్ ఈక్వల్ టు మధ్యలో కనుక LHS వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసినా RHSలో కూడా అంత సబ్స్టిట్యూట్ చేయాలి, సేమ్ వాల్యూస్ రావాలి. ఇప్పుడు ఆప్షన్స్లో ఉన్న దాంట్లో a = 1 b = 1 సబ్స్టిట్యూట్ చేస్తే దేనికైతే 1 వస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చెక్ చేద్దాం. ఈ ఫస్ట్ ఆప్షన్స్లో a = 1 b = 1 సబ్స్టిట్యూట్ చేస్తే 16 - 9 7 7 + 24 31 వస్తుంది. అంటే ఇది 1 వచ్చే ఛాన్స్ లేదు. సో ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ అన్నీ కూడా ప్లస్లే ఉన్నాయి కనుక ఇది 1 వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ తీసుకుంటే 16 - 9 7 7 - 24 ఇది కూడా 1 వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి 16 + 9 - 24 16 + 9 25 అవుతుంది. 25లో నుంచి 24 పోతే 1 వస్తుంది. సో ఇది సాటిస్ఫై అయింది 1 అనేది కనుక ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం వెరిఫై చేసుకుని కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక 3D ఆబ్జెక్ట్కి 12 వర్టిసెస్ 20 ఫేసెస్ ఇచ్చిండు. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. మనకు యూలర్స్ ఫామ్లో ఉంది. ఏంటంటే యూలర్స్ ఫామ్లో ఏం చెప్తుంది? మనకు ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2 అని ఫామ్లో యూలర్స్ ఫామ్లో ఉంది. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 5 f + vని 5గా గుర్తుపెట్టుకోండి. f vని v అంటే మన రోమన్లో 5 అంటే కనుక 5 అనేది fతో స్టార్ట్ అవుతుంది. f5గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ అనేదాన్ని ఈ 3 లైన్స్గా కన్సిడర్ చేస్తే 5 కెన్ బి రిటన్ యాజ్ 3 + 2 3 + 2గా రాస్తాం కనుక 3 + 2గా గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫేసెస్ ఎన్ని ఇచ్చిండు? 20 ఫేసెస్ ఇచ్చిండు. వర్టిసెస్ ఎన్ని ఇచ్చిండు? 12 వర్టిసెస్ ఇచ్చిండు. ఎడ్జెస్ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి 2. మొత్తం ఎంత అవుతుంది? 32 అవుతుంది. 32 ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత పెడితే 32 వస్తుంది. సో ఎడ్జెస్ అనేది 30 కావాలి. అంటే 30 అయినప్పుడే 2 ఈక్వల్ అయిపోతాయి కనుక ఎడ్జెస్ అనేది 30 కావాలి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
ద మీడియన్ ఆఫ్ ది డేటా, మీడియన్ మధ్యగతం ఇచ్చిండు, ఇక్కడ డేటా ఇచ్చిండు. ఈ డేటాని మనం సింప్లిఫై చేసుకుంటే ఇది 2 స్క్వేర్ అంటే 4, ఇది 1, 8, 0, క్యూబ్ రూట్ ఆఫ్ 27. దీన్ని ఏం రాయొచ్చు, 27ని 3 క్యూబ్ హోల్ పవర్ 1/3 రాసుకోవచ్చు. 3 క్యూబ్ అంటే 27, నెక్స్ట్ 6, ఇది 3 క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది. దీని ఆన్సర్ ఇది 3 వస్తుంది. ఇప్పుడు మధ్యగతం అంటే ఎప్పుడైనా సరే అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ రాస్తే మధ్యలో వచ్చే వాల్యూని మనం మధ్యగతం అంటాం. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా మధ్యగతం కాదు. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వాల్యూ అనేది మనకు మినిమం వాల్యూ 0 అవుతుంది, మ్యాక్సిమం 27 అవుతుంది. ఈ రెండు ఆప్షన్స్ మనకు అయ్యే ఛాన్స్ లేదు. 27 అంటే ఇక్కడ 3 క్యూబ్ వాల్యూ, ఈ రెండు అయ్యే ఛాన్స్ లేదు, అంటే రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 0, తర్వాత 1, నెక్స్ట్ 3, తర్వాత 4, తర్వాత 6 వస్తుంది, నెక్స్ట్ 8 వస్తుంది, నెక్స్ట్ 27 వస్తుంది. ఇక్కడ డేటాలో మొత్తం 7 ఇచ్చిండు. 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ చూడండి, మిడ్ వాల్యూ అంటే వస్తుంది, ఇక్కడ నుంచి 3 వాల్యూస్, ఇక్కడ నుంచి 3 వాల్యూస్ తీసేస్తే ఇదే మనకు మధ్యగతం అవుతుంది, మీడియన్. ఇక్కడ 4 అనేది దేని వాల్యూ, 2 స్క్వేర్ వాల్యూ, మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 2 స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 5 యొక్క మొదటి 5 రెండంకెల గుణిజాల సగటు అన్నాడు. 5 యొక్క గుణిజాలు తీసుకుంటే రెండంకెలవి 5 1 జా 5. ఈ 5 అనేది రెండంకెల సంఖ్య కాదు కనుక ఇది తీసుకోవద్దు, 10 నుంచి తీసుకోండి. 5 2 జా, 5 3 జా, 5 4 జా, 5 5 జా, 5 6 జా, 5 నెంబర్స్ తీసుకున్నాడు కనుక నేను 5 తీసుకున్నాను. మనకు మెయిన్ ఫార్ములా ఏంది, సగటు ఫార్ములా సమ్ ఆఫ్ డిజిట్స్ బై నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తే అన్నింటికి ప్లస్ చేస్తే యావరేజ్ తీస్తే వచ్చేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసి 5తో డివిజిబుల్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ అన్నింటి యొక్క డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది కనుక, అన్నింటి యొక్క డిఫరెన్స్ 5 ఉంది కనుక ఇక్కడ మిడిల్లో ఉన్న వాల్యూ మనకు యావరేజ్ అవుతుంది. అంటే ఇక్కడ 2 తీసేస్తే 20 అనేది యావరేజ్ అవుతుంది, సగటు అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను 30% పెంచితే అది 234 అవుతుంది. 30% పెంచిండు అంటే అది ఆటోమేటిక్గా 100% నుంచి 30 పెంచిండు అంటే 130%. 130% వాల్యూ ఎంత ఇస్తున్నాడు ఇక్కడ, 234 అని చెప్తున్నాడు. ఆ సంఖ్య అంటే దాన్ని ఇంక్రీజ్ చేయకంటే ముందు దాని వాల్యూ ఎంత అంటే 100% వాల్యూ ఎంత అని అడుగుతుంది. 130కి ఎంత అయినప్పుడు 100%కి ఎంత అవుతుంది, తక్కువ అవుతుంది కొంచెం కనుక, తక్కువ బై ఎక్కువ ఇంటూ 234. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 0 0 గెట్ క్యాన్సల్, 13 1 జా 13, 23లో 13 పోతే 10 ఉంటుంది, 10 పక్కన 4, 104 అవుతుంది. 13 8 జా 104. సో ఇక్కడ ఏం మిగిలింది ఇప్పుడు మనకు 10 × 18 180. అంటే ఆ నెంబరు ఇంక్రీజ్ చేయకంటే ముందు ఎంత ఉన్నది, 180 అన్నాడు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a + b = 12 ఇచ్చిండు, a - b = 4 ఇచ్చిండు. అయితే AB వాల్యూ అడుగుతున్నాం. ఇక్కడ చూడండి, జస్ట్ వెరిఫై చేసుకోవచ్చు, మనం సాటిస్ఫై అయ్యే వాల్యూని తీసుకొని వెరిఫై చేసుకోవచ్చు. a + b = 4 అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, a = 8 తీసుకుంటున్నా, b = 4 తీసుకుంటున్నా, సాటిస్ఫై అవుతుంది. అదే వాల్యూస్ ఇక్కడ పెడితే 8 - 4 4 సాటిస్ఫై అవుతుంది. అంటే AB వాల్యూస్ అనేది a అంటే 8, b అంటే 4 అని తీసుకుంటున్నాం. కనుక ఆన్సర్ ఎంత వస్తుంది, AB వాల్యూ 38 4 జా 32. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇట్లా వెరిఫికేషన్ మెథడ్లో కూడా చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యలు 6 1 2 8 6 9 1 2 7 ఈ 3 నెంబర్స్ అనేది 9తో భాగించబడితే స్టార్ గుర్తు స్థానంలో ఉన్న అంకెలు వరుసగా అంటున్నాం. ఇప్పుడు మనకు 9 డివిజిబిలిటీ రూల్ ఏంది, 9 డివిజిబిలిటీ రూల్ అనేది అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ అనేది కంపల్సరీతో 9తో డివిజిబుల్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే 6 + 1 + 2 + స్టార్ బై 9. ఇక్కడ చూడండి, 6 + 2 8 9, ఇది మొత్తం యాడ్ చేస్తే 9 అవుతుంది. 9 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. సో రిమైనింగ్ 8 మనకు స్టార్ బై 9, అంటే స్టార్ ప్లేస్లో 0 అన్న ఉండాలి, 9 అన్న ఉండాలి. ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ది 9 ఉంది, 0 ఉన్నాయి, అన్ని ఆప్షన్స్లో ఉన్నాయి కనుక ఇప్పుడే డిసైడ్ చేయలేం. సెకండ్ తీసుకోండి, సెకండ్ వచ్చేసరికి 8 + 6 + 9 + స్టార్ బై 9. ఇక్కడ కూడా ఈ 9 అనేది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కనుక క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 8 + 6 14, 14 + స్టార్ బై 9. అంటే ఇక్కడ ఈ స్టార్ ప్లేస్లో ఎంత వస్తే 9తో డివిజిబుల్ అవుతుంది, ఆల్రెడీ 14 ఉంది కనుక 4 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 4 వస్తే స్టార్టింగ్ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్స్లో చూడండి, సెకండ్ది 4 వచ్చేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఫస్ట్ లేదా 4th ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లాస్ట్ది కూడా వెరిఫై చేస్తే 1 + 2 + 7 + స్టార్ బై 9. ఇక్కడ ఈ 7 + 2 + 1 9 అనేది డివిజిబుల్ అయిపోయింది, స్టార్ ఒకటి మిగిలింది, స్టార్ బై 9. ఈ స్టార్ ప్లేస్లో ఇక్కడ 7 + 2 9 మాత్రం ఇది ఉంటుంది, స్టార్ +1. ఇప్పుడు ఈ స్టార్ ప్లేస్లో ఎంత పెడితే మనకు డివిజిబుల్ అవుతుంది, ఇక్కడ 8 అనే ఛాన్స్ ఉంటుంది. 8 పెడితే 8 + 1 అనేది 9 అవుతుంది, 9 / 9. సో ఇక్కడ మనకు కావాల్సింది ఎంత ఉండాలి, 8 ఉండాలి. అంటే ఫస్ట్ 0 9, సెకండ్ 4 9 ఉన్నది. ఇంకా చూడండి, ఇక్కడ 4 8 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 0.63 బార్. దీన్ని ఏం రాయొచ్చు అంటే మనకు డైరెక్ట్గా 63 బార్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలకైతే బార్ ఉంటుందో ఆ బార్ తీసేసి ఆ నెంబర్ యాజ్ రాసి కింద ఎన్ని అంకెలకు బార్ ఉంటుందో అన్ని 9s రాయాలి. దీన్ని సింప్లిఫై చేయాలి. ఇప్పుడు చూడండి, ఎందులో అవుతుంది, ఇది 9లో పోతుంది. చూడండి, 9 7 జా 9 11 జా, అంటే 7/11 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది డైరెక్ట్గా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అక్యూట్ యాంగిల్ ఆఫ్ అన్ అబ్ట్యూజ్ యాంగిల్ ఐసోసెలెస్ ట్రయాంగిల్. అధిక కోణ సమద్విబాహు త్రిభుజం యొక్క అల్పకోణ విషయం. అధిక కోణ త్రిభుజం ఉన్నప్పుడు ఒక కోణం అనేది కంపల్సరీ 90 degrees కంటే ఎక్కువ ఉంటుందండి. 90 degrees కంటే ఎక్కువ ఉంటుంది. 90 degrees కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉండాలి. సమద్విబాహు త్రిభుజం అంటే కంపల్సరీ ఆ రెండు భుజాలు అనేది సమానం ఉండాలి.
ఇప్పుడు ఈ త్రిభుజం అనేది ఈ విధంగా ఉందని తీసుకుంటే ఇందులో ఈ రెండు భుజాలు సమానం. ఇది అధిక కోణం త్రిభుజంలో ఇది ఇక్కడ ఈ యాంగిల్ అనేది అల్పకోణం ఇచ్చింది, మనకు 30 డిగ్రీస్ ఇచ్చాడు. మన త్రిభుజం యొక్క ధర్మాల ప్రకారం మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది, ట్రయాంగిల్ ప్రాపర్టీ. ఏంటి? సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఈ భుజానికి ఎదురుగా ఉన్న కోణం 30 డిగ్రీస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ భుజానికి ఎదురుగా ఉన్న కోణం కూడా 30 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మనకు ప్రాపర్టీ తెలుసు, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈస్ 180 డిగ్రీస్ అని. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కనుక ఆల్రెడీ ఇక్కడ 2 కోణాలు తెలుసు, 30 డిగ్రీస్ అయిపోయినాయి. ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ వస్తుంది? ఇక్కడ 60 ప్లస్ 120 యాడ్ చేస్తే మనకు 180 అని వస్తుంది. అంటే ఈ అధిక కోణం అనేది ఎంత ఉండాలి? 120 డిగ్రీస్ ఉండాలి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న 18 క్వశ్చన్ సొల్యూషన్స్ అనేది ఇవి. నెక్స్ట్ వీడియోలో ఇంకో షిఫ్ట్ పేపర్ తీసుకొని అందులో మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్.